సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా నూతన జిల్లా బాడీని ఎన్నుకున్నది. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా షేక్ అబ్దుల్ హై నన్ను ఎన్నుకోవడం జరిగినది. అయితే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అనేక అంశాల్లో ఉపాధ్యాయ సమస్యల్లో కానీ, విద్యారంగ సమస్యల మీద కానీ, అదేవిధంగా సామాజిక సమస్యల్లో కానీ అనేక పోరాటాలు చేసి అటు సమాజానికి, విద్యారంగానికి, వైద్య రంగానికి అనేక కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యల్లో ముఖ్యంగా జీవో నెంబర్ 115 రద్దు చేసి దాని స్థానంలో ఆల్టర్నేట్ జీవోని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మెడ్జింగ్ స్కూల్స్ కూడా 3, 4, 5 తరగతులు హై స్కూల్స్లో విలీనం చేయటం వల్ల విద్యార్థుల డ్రాప్అవుట్ శాతము ఎక్కువ అవుతుంది. దాన్ని అధిగమించాలంటే 3, 4, 5 తరగతులను పాత సిస్టంలోనే అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి, డిఏ బకాయిలను కూడా చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఐఆర్ని కూడా ప్రకటించాలని చెప్పి 12వ పిఆర్సి కమిటీని కూడా నియమించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యాప్స్ నిర్వహణలో కూడా ఎంఆర్సికి బాధ్యత అప్పచెప్పాలని చెప్పి, అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంలను సమాంతరంగా కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా పిఎఫ్ అకౌంట్స్ను ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉపాధ్యాయుల సంఖ్య అంటే పాఠశాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కారణం ఏంటంటే పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుతుండే కానీ పాఠశాలను స్థాపించలేదు. దానిలో భాగంగా మున్సిపాలిటీలో కూడా పాఠశాలను స్థాపించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 115 రద్దు చేసి ఆల్టర్నేట్ జీవో ఇవ్వమని చెప్పి, అదేవిధంగా విద్యారంగ వ్యవస్థలో అంటే పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మనం అనేక తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుంచాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జనవరి నెలలో అంటే 5, 6, 7, 8 తేదీల్లో కాకినాడలో రాష్ట్ర స్థాయి స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ స్వర్ణోత్సవ సంబరాలకి అన్ని జిల్లా శాఖలు మన జిల్లా కమిటీలు ఎన్నుకొని ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ సుమారు దాదాపుగా 20,000 నుంచి 25,000 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారు. అందులో దాదాపుగా ఆ స్వర్ణోత్సవ సంబరాలకి దాదాపుగా 3 కోట్ల నుంచి 4 కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఖర్చు చేస్తుంది. ఆ స్వర్ణోత్సవ సంబరాల్లో ఉపాధ్యాయులు యొక్క ఇప్పటిదాకా ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చేసిన పోరాటాలను కానివ్వండి, సంక్షేమాలను కానివ్వండి గుర్తు చేసుకుంటుంది. అదేవిధంగా విద్యావేత్తల్ని, రిటైర్డ్ జడ్జెస్ని పిలిచి కూడా మంచి ఉపన్యాసాలు ఉంటాయి. అదేవిధంగా పోరాట యోధుల యొక్క స్తూపాలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు ఆట పోటీలు నిర్వహించాము. ఆ పోటీల్లో విజేతలైన రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేస్తాము. అదేవిధంగా అనేక అంశాలు చర్చించి ఈ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల జీవో నెంబర్ 117 కానీ, వర్క్ అడ్జస్ట్మెంట్ కానీ, కౌన్సిలింగ్ విధానం కానీ ఈ అన్ని అంశాల మీద ఒక సమగ్ర విద్య యొక్క ఒక విశ్లేషణాత్మకమైన పత్రాన్ని తయారు చేసి దాదాపు 300 పేజీల పత్రాన్ని తయారు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు రాష్ట్ర విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారిని, అది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించి ఆ సభలో 20,000 మంది సభలో అది అందించబోతున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 సంవత్సరాలు ఎందుకు చేసుకుంటున్నామంటే 1974లో ఆగస్టు 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించబడింది. కారణం ఏంటంటే కొన్ని చారిత్రాత్మకమైన అవసరాల కోసం అంటే అన్ని కేడర్ ఉపాధ్యాయులను, ప్రైమరీ టీచర్స్ కానీ, సెకండ్ గ్రేడ్ టీచర్స్ కానీ, హై స్కూల్ టీచర్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్స్, పండిట్స్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీస్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వివిధ కేడర్లో ఉండే ఉపాధ్యాయులు మొత్తం సమైక్యపరిచి
ఆ ఈ ఉపాధ్యాయులు మొత్తం ఐక్యపరిచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్ఫామే ఆ రోజు 3,000 మందితో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేను ఉమ్మడి రాష్ట్రాల్లో 1,40,000 మందితో అతి పెద్ద ఆ, ఉపాధ్యాయ సంఘంగా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ఇతర సంఘాలకు కానీ లేని ఎన్జిఓస్ కూడా లేనటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీని 13 మందిని 26 సార్లు పంపించిన ఏకైక సంఘంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుర్తింపు తెచ్చుకుంది. అందులో భాగంగా ఈ 50 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, సమాజం కోసం, అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల కోసం ఏం చేసిన అంశం మీద ఈ 50 సంవత్సరాల్లో ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ రాబోయే పోరాటానికి కానీ, రాబోయే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కానీ, సమాజం కోసం కానీ ఒక పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ థ్యాంక్ యూ.